విశాఖలో ప్రకృతి విరుద్ధమైన పెళ్లి జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వేటపాలెనికి చెందిన తేజ, దిబ్బపాలెంకు చెందిన మరో బాలిక 3 నెలలుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వారం క్రితం వీరు తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు వారం రోజుల క్రితం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో బాలిక తిరుపతిలో ఉన్నట్టు తెలియడంతో వారిని గాజువాక తీసుకొచ్చారు. అయితే వీరిద్దరూ తమ పేరెంట్స్ నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు. కాదండి, నన్ను ఒక్కదాన్ని కాదు, అమ్మని కూడా పెట్టి అడగండి. మీరు పెద్దోళ్ళే అడుగుతాం, జరిగింది జరగమ్మా, మేము అడుగుతాం. పెద్దోళ్ళే కదా, పెళ్లి పెట్టి అడగండి. కాదమ్మా, అమ్మాయి ఎలా పెళ్లి చేసుకునే చెప్పమ్మా. సమాధానం చెప్తానండి. అమ్మాయి కాదు, నువ్వు చేసుకున్నావు కదా. సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ అమ్మాయిల పెళ్లి గురించిన పూర్తి సమాచారం ఏంటి? హరప్రసాద్, 3 ముళ్ల వివాహ బంధంతో ఒకటైన ఇద్దరు అమ్మాయిల వ్యవహారం ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్కు చేరింది. ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వీరలక్ష్మి, తేజ ఇద్దరు కూడా కొద్ది రోజుల క్రితం నుంచి ప్రేమించుకున్నారు. వాళ్ళు తిరుపతి వెళ్ళి కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. అయితే తమ తల్లిదండ్రుల నుంచి తమకు హాని ఉందంటూ వీళ్ళు ఎవరైతే పోలీసులను ఆశ్రయించారో తమకు న్యాయం చేయాలని వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం. ప్రస్తుతం అయితే వీరలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక తేజ, ఎవరైతే వరుడిగా చెప్పుకుంటున్న తేజ వీరలక్ష్మిని ప్రలోభపెట్టి తిరుపతి తీసుకెళ్లి వివాహం చేసుకుందని భావిస్తున్నారో ఆమెను పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఇటీవల కాలంలో కానీ లేకపోతే గతంలో ఎప్పుడు విశాఖ జిల్లాలో ఇట్లాంటి కేసులు నమోదైన కానీ పరిస్థితి ఈ క్రమంలోనే ఈ కేసును ఎట్లా డీల్ చేయాలనే దాని మీద కూడా ఉన్నతాధికారులతో పోలీసులు సమీక్షిస్తున్నారు. ఇక మన దగ్గర వీరలక్ష్మి అంటే ఎవరైతే బాధితురాలుగా చెప్తుందో ఆమె తల్లి, అలాగే వాళ్ళ గ్రామానికి చెందిన పెద్దలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వివాహం ఎప్పుడు జరిగింది? వీళ్ళిద్దరూ అసలు ఏం చేసేవాళ్ళు? మరి 9వ తారీఖుని పాప మరి సిఎంఆర్ పక్కన డ్యూటీ చేస్తుంది, పక్కన ఫుట్పాత్ మీద కంపెనీ. శనివారం ఉదయం 9 గంటల డ్యూటీకి వెళ్ళింది. సాయంకాలం రాత్రి 9 అయ్యేసరికి రాపోయేసరికి తల్లిదండ్రులు వెళ్ళి చూసేసరికి అదే షాప్లో వేరే అమ్మాయి చేస్తున్న అమ్మాయి చెప్పి, ఈరోజు మీ పాప డ్యూటీకి రాలేదు, ఎల్మసి అనేసి అమ్మాయితోటి వెళ్ళిపోయింది అని చెప్పేసరికి ఆదివారం ఉదయం మా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయిని మేము పిలిచి అడిగాము. నాకు తెలియదు అని పాప కూడా చెప్పింది. మళ్ళీ అదే సాయంకాలం పాపని తీసుకొని నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను, నేను పాపను పెళ్లి చేసుకుంటాను అనేసి ఆ అమ్మాయి నాకే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అమ్మ, అది తప్పు అమ్మ, అలా చేయడం తప్పు, సర్లే నేను మాట్లాడతాను, నువ్వు తీసుకొచ్చే పాపని అంటే లేదు, పాప చనిపోతుంది అనేసి నేను పాపని ప్రాణాలు కాపాడాలనేసి నాతో చెప్పడం జరిగింది. నేను ఎంత చెప్పినా సరే పాపను తీసుకురాపోగా మరి ఈరోజు సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మరి గాజువాక నీటి ఏనుబొమ్మ పక్కనే పాప ఉన్నట్లు తెలిసి మేము వెళ్ళి పాపని పట్టుకొని మరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చడం అప్పచెప్పడం జరిగింది. మరి ఆ పాప వల్ల మా పాపకి ఎటువంటి హానికరం జరగకుండా మరి పోలీసు వారిని చూడాలని మనం పోలీసు వారిని కోరుకుంటున్నాం. వరప్రసాద్, ఇప్పుడు వీరలక్ష్మి తల్లి ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎంతకాలం నుంచి వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది? అసలు మీకు పరిచయం ఎంతకాలం నుంచి? 15 రోజుల నుంచి. ఇప్పుడు మీ పాప చెప్పింది దీని గురించి ఏమైనా మాట్లాడడం కానీ అట్లా? చెప్పలేదు సార్, చెప్పలేదు. ఏమనిపిస్తుంది మీకు ఇలాంటి పరిస్థితి? మీ అమ్మాయి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకోవాల్సిన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చింది. మీరు సక్రమంగా ఒక పెళ్లి చేసి పంపించాల్సిన అమ్మాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చింది. ఏమనుకుంటున్నారు? మాకు నా ఇంకా వేరే అబ్బాయికి ఇంకో పెళ్లి చేసుకుంటాం. వరప్రసాద్, మొత్తంగా వీళ్ళందరూ కూడా దినసరి కూలీలు చేసుకునే పరిస్థితి కుటుంబాలు. అయితే తమ పిల్లను ట్రాప్ చేసి ఆ అమ్మాయి, తేజ అనే అమ్మాయి తీసుకెళ్లిపోయింది. ఖచ్చితంగా తమ పిల్లను మాకు అప్పగించాలనే తల్లి అయితే డిమాండ్ చేస్తుంది. మొత్తంగా పోలీసులు కూడా ఈ కేసును ఎట్లా డీల్ చేయాలి, వీళ్ళకు ఎలా న్యాయం చేయాలనే దాని మీద భర్జనలు పడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాం. అప్పటి వరకు పూర్తిగా వాళ్ళనిద్దరిని కూడా వాళ్ళ మానసిక స్థితిని కూడా విచారించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.